ఇప్పుడు తర్వాత రోజుల్లో ఇప్పుడు నువ్వు యాక్టర్గా ఉన్నావు, యాక్టర్గా క్యారెక్టర్స్ చేసావు, డైరెక్ట్ చేసావు. ఈ ఈ జర్నీలో నీకు ఏది నీ గ్రోత్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది, నీ గ్రోత్కి ఏది హెల్ప్ అయింది అంటే ఏం చెప్తావు రాహుల్? సార్ నా గ్రోత్ కన్నా నా డ్రీమ్, నా ప్యాషను ఫిల్మ్ మేకింగ్ సార్, యాక్టింగ్ కాదు. సో ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనేది నా డ్రీమ్, యాక్టింగ్ కాదు. అది జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ దొరుకుతుందా అని ట్రై చేస్తున్న టైంలో అది దొరకలేదు. ఎందుకంటే ఒక్క కాంటాక్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరో ఒకరు ఈ కుర్రాడు ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళు, ఒక ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో లిటరలీ వారానికి ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ఉందా అని అడిగేవాడిని, అది దొరకలేదు. ఆ టైంలో యాక్టింగ్ అవకాశం దొరికింది, ఒక ఆడిషన్కి పిలిచారు, ఆడిషన్ క్రాక్ చేశాను, యాక్టర్ అయ్యాను. సో నాకేంటంటే ఎక్కడో జాబ్ టీ స్టాల్లో పట్టుకున్నారంటగా నేను. అది యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో ఒకరు పట్టుకున్నారు సార్, ఈ లుక్కే కావాలి వచ్చి ఆడిషన్ చేస్తామని. సో బాంబేలో కొన్ని యాడ్స్ చేశారు సార్, నా జాబ్ మెయింటైన్ చేస్తూ. సో నా కండిషన్ ఏంటంటే మీరు సండే షూట్ చేస్తారంటే వస్తా. సో చాలా యాడ్స్ పోయినాయి బికాస్ మై ఫుల్ టైమ్ జాబ్ వాజ్ ఇంపార్టెంట్. అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా ఒక మీడియా కంపెనీలో పనిచేసేవాడిని. సో బాంబేలో చేసిన కొన్ని యాడ్స్లో ఏదో ఒక యాడ్ చూసి ఇలా ఒక 7-8 యాడ్స్ చేశా పాకెట్ మనీ కోసం బాంబేలో. అప్పుడప్పుడు ఒక యాడ్ చూసి ఇంకో యాడ్ వచ్చింది అట్లా, అరే బాగా చేస్తున్నాడు కుర్రాడు అని చెప్పి కొన్ని యాడ్స్ వచ్చాయి. సో దాంట్లో ఒక యాడ్, ఒక తెలుగు యాడ్ చేసా, ఒక తమిళ యాడ్ చేసా, బాంబేలో షూట్ చేసిన యాడ్. సో దాంట్లో తమిళ యాడ్ చూసి నా ఫస్ట్ సినిమా తమిళ్లో చేసిన సినిమా, హీరోగా చేసిన సినిమాకి వాళ్ళు కొత్త హీరో కావాలని వెతుకుతుంటే ఆ సినిమా కో డైరెక్టర్ యాడ్ చూశానమాట. సో యాడ్ చూసి నన్ను ఆడిషన్ పిలిచారు. సో ఆ ఆడిషన్ చేసా, క్రాక్ చేసా, ఏ రోల్ అన్నా హీరో రోల్ అన్నారు. సరే ఇంకా ఈ ఎంట్రీ దొరకట్లేదు, మనకు కావాల్సిన ఎంట్రీ దొరకట్లేదు, ఏదో ఒక ఎంట్రీ దొరుకుతుంది, ఇలా ఎంట్రీ ఇద్దామని చెప్పి యాక్టర్ అయిపోయా సార్. ఫస్ట్ సినిమా అప్పుడు అలా హీరోగా చేశా. సో ఆ సినిమా చేశా, తమిళ్లో 3 సినిమాలు చేశా. 3 సినిమాలు చేసిన తర్వాత ఇలాగే ఎవరో ఒకరు చెప్పి ఒక కుర్రాడు, కొత్త కుర్రాడు కావాలి, ఇలాంటి ఒక కుర్రాడు కావాలి, వాళ్ళ కోసం వెతుకుతున్నాను అప్పుడు నాతో కలిసి ఎంబీఏ చేసిన అమ్మాయి దీప్తి జస్తి అని ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు మిర్చిలో స్టేషన్ హెడ్గా పనిచేసేది. సో మా సినిమా అందాల రాక్షసి సినిమా లిరిసిస్ట్ భూపాల్ గారు ఏదో జింగిల్ రాయడానికో ఏదో రాయడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట, ఇలా కొత్త డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు, మంచి సినిమా, కొత్త కుర్రోడు కావాలి. లక్ష్మీ భూపాల్ గారు, ఆయన దీప్తి వల్లే నాకు తెలుగులో ఎంట్రీ దొరికింది. సో ఆయన ఈ మాట దీప్తికి చెప్పడం, దీప్తి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, తమిళ్లో 2-3 సినిమాలు చేశాడు, బట్ తెలుగు రాదు, పర్లేదంటే పర్లేదమ్మా ఫోటో ఉంటే పంపించమనంటే ఫోటో పంపించా. హను గారు ఈ టైప్ లుక్కే కావాలి, ఆ అబ్బాయిని ఆడిషన్ పిలవండి అని చెప్పి ఇక్కడ ఆడిషన్కి వచ్చా, ఆడిషన్ చేశా. ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. అలా అందాల రాక్షసి దొరికింది. సరే ఇది కంటిన్యూ అవుతున్నంత సేపు కంటిన్యూ అవ్వనిద్దాం. నాకు ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, అప్పట్లో నాకేంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందాల రాక్షసి నాకు 1 lakh శాలరీ, న్యూ కమరు. ఫస్ట్ తమిళ సినిమా అయితే 10,000 శాలరీ. బట్ అప్పట్లో చాలా మంది వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాలు చేస్తారు, అంత సీన్ నాకు లేదు. అట్లీస్ట్ ఏదో 10,000 శాలరీ అయినా ఇచ్చి ఒక ఎంట్రీ దొరుకుతుందని తీసుకున్నా. సో నాకు అరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ఇది కూడా రాదేమో, అండ్ ఎక్కడో ఒక హీరోగా పనిచేయడం వల్ల మెల్లగా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. సో ఐ సెడ్ ఓకే ఈ పాత్రలోనే ఉందాం, ట్రై చేస్తూ ఉందాం, డైరెక్షన్ ఛాన్స్ దొరుకుతుందని ట్రై చేస్తూ నేను యాక్టింగ్ సినిమాలు చేసేవాడిని. అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3-4 monthsలో నేను హీరోకి వెళ్ళి కథ చెప్పా డైరెక్షన్ చేద్దామని. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. సో అది ఫైనలీ 2017లో వర్క్ అయింది, సినిమా చేసా, 2018లో రిలీజ్ అయింది. 2017 ఎండ్లో ఫస్ట్ సినిమా డైరెక్టర్గా చేసా, 2018లో రిలీజ్ అయింది. సో ఆ మధ్యలో పార్ట్ ఉంది కదా. సో నేను ఫస్ట్ నుంచి ట్రై చేసేది డైరెక్టర్ అవ్వాలనే. సో యాక్టర్ అయ్యా కూడా అరే నేను అందుకే డైరెక్టర్ అవ్వగానే హీరో రోల్ చేయడం మానేసా సార్. నాకు బికాస్ అది పెద్ద కమిట్మెంట్ సార్, హీరోగా చేయడం అనేది మెనీ మంత్స్ కమిట్మెంట్. నా ప్రయారిటీ ఏంటంటే రైటింగ్ అండ్ డైరెక్షన్. సో అందుకే 15-20 days అడుగుతున్నారా, 10 days అడుగుతున్నారా, 5 days అడుగుతున్నారా, అలాంటిది చేద్దాం, మంచి పాకెట్ మనీ. నాకు యాక్టింగ్ ఇష్టం, ఇంకో సెట్లో వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవచ్చు. సర్కిల్ కన్నా కూడా ఐ ఎంజాయ్ యాక్టింగ్ సార్, బట్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ ఆర్ ప్యాషన్. సో సైడ్ బై సైడ్. అండ్ కొందరికి వాళ్ళు సినిమా చేస్తే వాళ్ళు నన్ను అడిగితే 100% చేస్తారు. ఇప్పుడు హను గారు ఒక సినిమా చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సీతారామంలో
ఒక చిన్న కేమియో, 1 సీన్ కేమియో చేశా. అనుగారు అడిగితే తప్పకుండా సినిమా చేస్తా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నాను, మన ఫౌజీలో చేస్తున్నాను. అలాగే సుజీత్ ఓజీలో అడిగినప్పుడు, సుజీత్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నా గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్ లో సుజీత్, నేను, అడ్విశేష్, వెండ్ల కిషోర్. సో సుజీత్ అడిగినప్పుడు 100% రియలీ హ్యాపీగా చేస్తా. సో అట్లా అండ్ సుజీత్, హను లాంటి డైరెక్టర్స్ తో పని చేస్తున్నప్పుడు యాక్టర్ గా చేసినా మనం సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ తిరుగుతూ పక్కన క్యారెక్టర్లు చేసి వచ్చినా కూడా నీ డ్రీమ్ కాదు, నీ ప్యాషన్ కాదు, నీది వేరే ప్యాషన్, సారీ నీ గొడవ నీకు ఉంది. ఈ వచ్చిన అవకాశాలు వదిలేస్తుండేవాడివా? ఏది యాక్టింగ్? చాలా సినిమాలు సార్, చాలా సినిమాలు చేయలేకపోతున్నాయి. ఏవేవో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు, ఇప్పటికి నాకే కొన్నిసార్లు సర్ప్రైజింగ్ ఉంటుంది. ఇప్పటికి హీరో ఆఫర్లు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పటికి వస్తున్నాయి. నేను హీరోగా చేయడం మానేసి ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది. చీలాసో తర్వాత చేయలేదు, అయినా ఇప్పటికీ వస్తుంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్ సార్, ప్రయారిటీ ఈజ్ రైటింగ్ అండ్ డైరెక్షన్. మధ్యలో గ్యాప్ దొరికితేనే ఒప్పుకుంటా తప్ప మళ్ళీ దాంట్లో ఒక లెగ్ దీంట్లో ఒక లెగ్ అంటే అది కుదరదు. అంటే ఇది ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దాంట్లోనే నాకు అనిపిస్తున్నది, వచ్చినప్పుడు చేయడం ఏదో 5 రోజులు 4 రోజులు నీ వర్క్ కి ఇబ్బంది లేకుండా అంతే, పాకెట్ మనీ అంతే, యాక్టింగ్ అంతే. బట్ ఈజ్ ఇట్ నాట్ డీవియేటింగ్ యువర్ డైరెక్షన్ రాహుల్? డైరెక్షన్ ఇన్ ది సెన్స్ సినిమా డైరెక్షన్ కాదు, ది పాత్ ఆఫ్ యువర్ ప్రొసీడింగ్స్. ఇట్స్ నాట్ సార్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రయారిటీ సార్. ప్రయారిటీస్ లోనే మనకు కన్ఫ్యూజన్ ఉంటేనే ప్రాబ్లం సార్. టైం దొరుకుతున్నప్పుడే యాక్టింగ్ చేస్తాను. ఎన్నో సినిమాలు నేను చేయలేనని చెప్తా ఉంటా. ఏవేవో వస్తూ ఉంటాయి సార్, క్యారెక్టర్స్ కానీ ఏవేవో వస్తూ ఉంటాయి. పెద్ద సినిమాలు ఏం వదిలేసావు సార్? అది యాక్టింగ్ డైరెక్టర్ అయ్యే ముందే చాలా సార్లు కొన్ని సినిమాలు చేయలేనండి, డేట్స్ లేవు. ఎందుకంటే హీరోగా చేస్తున్నప్పుడు అదొక కమిట్మెంట్ కదా. సో వాళ్ళకి ఇప్పుడు నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడేలాగా కొన్ని పెద్ద సినిమాలు వెళ్ళి ఒప్పుకుంటే దీనికి ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడే చాలా చేశా. పెద్ద సినిమా లక్కీలీ లాస్ట్ ఈ కోవిడ్ వల్ల అండ్ నా డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రెడీ, ఆర్టిస్ట్ రెడీ, ప్రొడ్యూసర్ రెడీ అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఎంత కావాలో అంత చేసుకున్నా, కానీ 2.5 years గ్యాప్ వచ్చింది. సో ఆ 2.5 years గ్యాప్ లో వచ్చిన సినిమాలు అన్ని చేశా. శ్యామ్ సింగ్ రాయ్ అడిగారు, చేశాను. మన ఆ ఫేస్ లో నా సినిమా శ్రీమంతుడు చేసావు. శ్రీమంతుడు అంతకన్నా ముందే సార్, అంతకుముందే. ఈ ఫేస్ లో అంటే నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ 2 years గ్యాప్ లో 4-5 సినిమాలు చేసేసా సార్. అప్పుడు వచ్చినప్పుడు చేసుకున్నా, కానీ అప్పుడు కూడా సెలెక్టెడ్ గానే. మరీ అన్ని చేసేస్తే నాకు సడన్ గా ఇక్కడ ఏమైనా వర్క్ గిర్కు చేసుకోవాలంటే వద్దని చెప్పి శ్యామ్ సింగ్ రాయ్, ఈ గుంటూరు కారం కానీ, హిందీలో జిగ్రా కానీ, ఓజీ కానీ అన్ని అప్పుడు ఆ టైంలో వచ్చినవి. సో నా సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ సినిమాలు అన్ని ఫినిష్ చేసేసి నా సినిమా షూట్కి వెళ్ళా. సో నా సినిమా షూట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్లో గ్యాప్ ఉన్నప్పుడు, నాకు జెన్యున్లీ ఫ్రీ ఉన్నప్పుడు, వర్క్ అంతా చాలా మటుకు అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఓజీ కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉండినాయి, అవి వెళ్ళి చేసుకున్నా. ఓజీ నా డైరెక్షన్ సినిమా స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ బిట్ అంతా మాక్సిమం చంక్ ఫినిష్ చేసేసా. ఈ ఫౌజీ ఒకటి చేశా, సైన్ చేశా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.